కందిలో మరియు ఇతర ఏంటి పంటలలో కూడా ఎక్కువగా భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళని నివారించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోండి. ట్రైకోడర్మా విరిడిని అంతర్కృషి సమయంలో వేసుకోండి, భూమిలో వేయండి అనేసి చెప్తున్నాము. అయితే ఈ ట్రైకోడర్మా విరిడి అసలు ఏంటి? ఈ ట్రైకోడర్మా విరిడి అనేది పురుగు మందా, లేకపోతే అసలు ఇది అనేసి చాలామంది రైతులు అసలు ట్రైకోడర్మా విరిడి ఎందుకు వేసుకోవాలి, పురుగుల మందుల షాపుల్లో మనకి అప్పటికప్పుడే పురుగులు చనిపోయేలాగా మందులు దొరుకుతున్నాయి కదా, అటువంటి మందులు ఏమీ లేవా అని వాళ్ళ యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్నీ అడగడం అనేది జరుగుతుంది. అయితే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఒక జీవ సంబంధిత శిలీంధ్రం. అయితే ఈ శిలీంధ్రం ఇది అంటే ట్రైకోడర్మా కూడా ఒక శిలీంధ్రమే, అది కూడా మనము భూమిలో నివసించేటువంటి శిలీంధ్రం. అయితే ఈ ట్రైకోడర్మా విరిడిని మనము వృద్ధి చేసుకొని మనము మొక్కసాలల్లో భూమిలో వేయడం ద్వారా, అంటే ఆఖరి దుక్కిలో కానీ లేదా అంతర్కృషి సమయంలో కానీ వేయడం వల్ల ఇందాక చెప్పాను ట్రైకోడర్మా కూడా భూమిలో నివసించేటువంటి శిలీంధ్రము. కాకపోతే ఇది హాని చేసే శిలీంధ్రము కాదు, మొక్కలకి ఉపయోగపడే శిలీంధ్రము. ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ శిలీంధ్రము మనమి భూమిలో వేయడం ద్వారా అది భూమి లోపల నివసించి ఉండి ఏవైతే హానికారక శిలీంధ్రాలు ఇందాక చెప్పుకున్నట్టు ఫిజేరియము, స్క్లిరోషియము, మ్యాక్రోఫోమినా లాంటి భూమి ద్వారా సంక్రమించేటువంటి ఏవైతే శిలీంధ్రాలు ఉంటాయో ఆ శిలీంధ్రాల పైన వీటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవన్నీ హానికారక శిలీంధ్రాలు. హానికారక శిలీంధ్రాలని నశింప చేయడానికి మనము ఈ ట్రైకోడర్మా అనేది మంచిగా ఉపయోగపడేటువంటి శిలీంధ్రాన్ని వదులుతున్నాం, అంటే భూమిలో. సో కాబట్టి ఆ శిలీంధ్రాలని వాటి యొక్క ఉధృతిని తగ్గించడానికి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ఉపయోగపడుతుంది.